నిజానికి నేను ఇప్పుడు మీ మధ్యలోనికి వచ్చే స్థితిలో నేను లేను. ఎందుకనగా ఉదయం నేను గరిపేట అనే చర్చికి వెళ్ళాను. అది ఒక రకంగా నేను చేసిన సాహసమే. వెళ్ళకూడదు నాకు తెలుసు, కానీ కంటిన్యూగా ఫోన్ చేసి రండి సార్ సరే వెళదామని వెళ్ళా. నా ఉద్దేశం ఏంటంటే 11 కల్లా బయటకు వచ్చేద్దామని నా ఉద్దేశం. అసలు కారులో కూడా ఏసీ ఉంది కదా అనేసి వెళ్ళాను. మా బాబు కూడా నాకు వచ్చాడు, కానీ తను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇంకో చర్చి దగ్గరలో ఉంది, అక్కడ పోతా అన్నాడు. సరే వెళ్తే వెళ్ళావు, కానీ 11:30 కల్లా నువ్వు ఇక్కడ ఉండాలంటే మంచిది, ఉంటానని వెళ్ళాడు. వాళ్ళు కూడా నేను ముందే ఆ పాస్టర్ చెప్పాను, నాకు టైంకి మెసేజ్ ఇవ్వమంటే ఇచ్చేసాడు. 10:20కి ఇచ్చేసాడు. ఒక్క 40 మినిట్సే తీసుకున్నాను నేను సబ్జెక్ట్ను కూడా తీసుకొని క్లోజ్ చేశాను. వాళ్ళు ఎవ్రీ వీక్ హోలీ సాక్రిమెంట్ అరేంజ్ చేసుకుంటారు, పల్లారాధన. చెప్పాను ఆయనకి, నేను పల్లారాధనలో ఉండను, వెళ్ళిపోతాను, నాకు ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంది అని. నేను 11:20కి పక్కకు వచ్చేసాను. పక్కకు రావడం ఏంటి, అసలు నేను మెసేజ్ అయిపోతుంటేనే నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది, కొలాప్స్ అయిపోతున్నాను, పూర్తిగా అర్థమైపోద్ది. మాకు ఒక అరటిపండు ఉంది నా దగ్గర, కోడలు ఇచ్చింది, అది తినడం మంచిదని తినేశాను. ఇట్ టేక్స్ టైం నాట్ లెస్ దాన్ 10 to 15 minutes మళ్ళీ నాలో గ్లూకోజ్ లెవెల్స్ డెవలప్ అవడానికి. తట్టుకోలేని స్థితి, చెమటలు వచ్చేస్తున్నాయి. ఇలాంటిదే ఒక పెడస్టల్ ఫ్యాన్ ఉంది, దాని దగ్గర పోయి కూర్చుండిపోయాను. అసలు అలా కూర్చోకూడదు, దట్ ఈస్ ఆక్వర్డ్. కూర్చుండిపోయాను రిస్టోర్ కాట్లా. బాబుకి మెసేజ్లు పెట్టాను, అతను పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టున్నాడు, రిసీవ్ చేసుకోవట్లే. 11:30, 11:45, 12:30 అవుతుంది. ఏదో అయ్యేట్టుగా ఉంది. ఆ పాస్టర్ని పిలిచి, పాపం ఆయనేమో హోలీ సాక్రమెంట్ బిజీగా ఉన్నాడు. నన్ను పంపించండి అంటే, సార్ నేను మిమ్మల్ని తీసుకొని అక్కడ వదిలిపెట్టాలని అన్నాడు. ఇప్పుడు నేను ఎండలో వస్తే మధ్యలోనే అయిపోతాను, నేను కొలాప్స్ అయిపోతాను, రాలేను. ఎవరినో పంపిస్తా అన్నాడు, ఏదో అన్నాడు, ఇక నాకేమో వినపట్టలేదు కూడా మాటలు. అలా కూర్చుండిపోయాను, ఇలాంటి కడస్టు కాన్ దగ్గర ఇలా కూర్చుని. అప్పుడు 12:30కో ఏమో వచ్చాడు. నేను అరటిపండు ఏదైతే తిన్నానో అది కొంత క్యాలరీస్ ఇచ్చినట్టుంది. అందులో వచ్చి కూర్చోవడం వరకు నాకు గుర్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏం బాగా. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుందామనే ఓపిక కూడా నాకు లేదు. ఒక కూర లాంటిది ఉంది, దాని ముందు కూర్చున్న ఆఫీస్ రూమ్లో, ఏం ఉపయోగం లేకుండా పోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి కూర్చున్నాను ఒక 15 minutes. టెంపరేచర్ చూస్తే 38 నడుస్తుంది. ఏసీ రూమ్లో 38 నడుస్తుందంటే బయట 41 ఉంటుంటుంది. ఇప్పుడు 34 ఉంది చూడండి, 34. ఇప్పుడు 34 ఇస్ హార్డ్ ఫర్ మీ. మేము 30 తర్వాత తట్టుకోవడం కష్టం, మేము ఆ చిన్న పిల్లలు. ఆ తర్వాత 1 గంటకో 1:30కో కొంచెం భోజనం చేశాను, పైకి వచ్చాను, ఓపిక లేదు, మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. 5 వరకు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను. మెసేజ్ పెడదాం అనుకున్నాను, బాబు రిపేర్ ఇక్కడ కూర్చో ప్లీజ్ ప్లీజ్, ఎంత ఉంది అనుకో, వదిలేయండి, ఇక సెట్ చేసి వదిలేయండి అమ్మా. మెసేజ్ పెడదాం అనుకున్నాను రవికి, సురేష్ గారు, అడవికట్ల గారికి, ప్రెసిడెంట్ గారికి. అనౌన్స్మెంట్ జరిగిపోయింది, దూర ప్రాంతం నుంచి వస్తారు, ఓపిక చేసుకుందామా అనుకున్నాను. సిక్స్ వరకు ఇంట్లోనే ఉన్నాను నేను. 6
అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నేను ఏమి కనీసం చూసే స్థితిలో, ధ్యానించే స్థితిలో కూడా లేను, ఇప్పటి వరకు లేను. ఇప్పుడు నేను ఏమైనా చెప్తే నాకున్న తండ్రి ఇచ్చిన జ్ఞానంతో చెప్పడమే తప్ప మెడిటేషన్ అయితే ఏమి చేయలేకపోయాను. 6 o'clockకి మళ్ళీ ఒకసారి స్నానం చేసి ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా మీ చిత్తం అయితే నడిపించండి, లేకపోతే మెసేజ్ పెట్టిస్తానండి. 6:15కో 6:20కో ప్రేయర్ చేసుకొని వెళదాం, కుర్చీ చేసుకొని కూర్చొని చెప్దాం. కానీ నాకు అది ఇష్టం లేదు. కుర్చీ చేసుకొని కూర్చొని చెప్పడం నా అభిమతం కాదు. సర్లే అనేసి వెళదామని చెప్పేసి కారు తీయమన్నాను. వచ్చాం. దేవుని కృప నన్ను నడిపించడం జరిగిందని చెప్పవచ్చు. కానీ ఇది కొరింథీ పత్రిక. నాకు తెలిసి కొత్త నిబంధన పుస్తకంలో సువార్తలు తర్వాత అద్భుతమైన పుస్తకాలు 3 ఉన్నాయి. అది ఎపిస్టిల్స్ అంటారు, వాటిని పత్రికలు అంటారు. అందులో రోమన్ ఎపిస్టిల్, రోమా పత్రిక, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీ పత్రిక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దేవుని మహాకృప చొప్పున యవనస్తులు బోధించే వరమునిచ్చి, జ్ఞానమునిచ్చి తండ్రి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దానిని ఫలింప చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మాటలు నేను చెప్పలేను, దొరకవు. నేను ఎంతో కష్టపడ్డాను అని చెప్పుకుంటే ఎక్కువ అయిపోతుంది నాకే. నేను ఎంత కష్టపడ్డాను చెప్తే నమ్మరు కూడా మీరు. అంత కష్టపడ్డాను, పడుతూనే ఉన్నాను. ఏదో 4 సార్లు బైబిల్ పూర్తిగా అటు ఇటు చదివితే వచ్చిందనుకోవడం కరెక్ట్ కాదు. అది వీ కెనాట్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్. నిరంతర కృషి, చదువుతూనే ఉండాలి. మనకు ఒక విధమైనటువంటి ఒక ఈగో వస్తుంది. నాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ మీడియా కూడా అలానే ఈ రోజులలో అందరూ కూడా అన్ని తెలిసినట్టుగా చెప్పేసుకుంటూ రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. కనుక మీరు సన్నద్ధులై జాగ్రత్తగా 2 తిమోతి 3:16 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తప్పు దిద్దడానికి, సరి చేయడానికి, చదవడానికి, బోధించడానికి సన్నద్ధులై ఉండాలి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలు ఎంతో కష్టపడి నూకన్ కార్నర్లో ఏర్పాటు చేసినటువంటి బైబిల్ స్టడీస్ ఇవి జనన మరణ సమస్యలాగా మేము చేస్తున్నాం. మీరు కూడా అలానే ఇంట్రెస్ట్గా చదవండి, అభివృద్ధి చెందండి, అద్భుతమైన రీతిలో ప్రకటించండి. నాకు ఇప్పుడు కారులో వస్తుంటే అర్థమైంది, ఒకప్పుడు మరి అపోస్తులు అదే ఎండాకాలంలో ఎలా చేశారు సేవ. ఆలోచించండి. ఏ మాత్రం దానికే నాలాంటి వాళ్ళు బెంబేలు ఎత్తిపోతే ఆ రోజులలో మరి అదే ఏజ్లో అపోస్తుడైన యోహాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 96, 78కి కింద మీద నేను అవుతున్నా. 96 ఏళ్ళు అప్పుడు పద్మాస్ లంకలో ఉన్నాడు. అయ్యా నాకు గుర్తుకొస్తాయి. అట్ ద ఏజ్ ఆఫ్ 96 అది ఖైదీ, ఒళ్ళంతా కాలిపోయి సేవ చేశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 98లో ఎఫెస్ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను రాశాడు. 3 పత్రికలను రాశాడు 98లో. వాళ్ళని నేను తలుచుకుంటూ ఉంటాను. మరి మీరు అంత కృషి చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మన బైబిల్ స్టడీ 4 సంవత్సరాల క్రితం చెప్పిన 3 మాటలని మళ్ళీ చెప్తున్నాను. 1, బాగా చదవండి, రీడ్ వెల్. 2, ప్రే వెల్, బాగా ప్రార్థించండి. చదివితే ఉపయోగం లేదు, ప్రార్థన కూడా కావాలి. ఎంత చదువుతావో అంత ప్రార్థన కావాలి.
మూడవది సబ్మిట్ వెల్ అంటాను, సమర్పణ. మనలో కొద్దిగా జ్ఞానం వస్తే సమర్పణ తగ్గిపోతుంది. గర్వాన్ని మాత్రం రానివ్వకండి. గర్వము సాతాను యొక్క లక్షణము. అన్నీ తెలుసు అనుకుంటాం మనం. నో. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మన ముందు ఉన్న పాత్రలు మనకు ఒక దృష్టాంతములు. అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో, నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవానిగా మాట్లాడి తిని. అంటే మన జ్ఞానం ఎంతుందో అంతే మాట్లాడతాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. త్రిత్వం కావచ్చు, పరలోకం కావచ్చు, నరకం కావచ్చు, బ్యాప్టిజం కావచ్చు, మారు మనసు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఇవన్నీ మనకున్న పరిజ్ఞానంలోనే ఇదే కరెక్ట్ అనుకుంటాం. ఎన్నోసార్లు చెప్పారు. కనుక చదువుతా ఉండండి, మీకే తండ్రి చెప్తా ఉంటాడు. తెలుస్తాయి. నేను 98లో సబ్మిట్ చేసుకున్నప్పుడు నాకు ఒక మంచి కృపనిచ్చింది ఏంటంటే, నేను నేర్చుకున్నది ఇంకా ఏదో ఉన్నదేమో అనే ఆలోచన ఎప్పుడు తండ్రి కలిగించేవాడు. అది నాకు మంచి జరిగింది. నేను నేర్చుకునేది ఇంతేనా, ఇంకేమన్నా ఉందా, ఇంకేదో ఉండే ఉంటుంది అనే తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇక నేను నేర్చుకుంది ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదనుకున్నారు, అయిపోయారు. ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. కొరింథీ పత్రికను ఎలా ధ్యానిస్తారో మరి ప్రార్థన చేసుకుందాం. మనకు తండ్రి అర్థమయ్యే రీతిలో కళ్ళు మూసుకోండి. ఒక్కసారి పరలోకం వైపు తిప్పండి మనసుని. బికాస్ వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. ఆయన మనల్ని చూస్తున్నాడు. నేను నిన్ను ఎరిగిన దేవుడును. ఐ నో యూ. నీ కష్టమును నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నువ్వు ఏ విధంగా ఉన్నావో నాకు తెలుసు. అయినను నేను మిమ్మల్ని వాడుకుంటాను అని చెప్పిన తండ్రి ఉన్నాడు. కనుక ప్రభువా, కొరింథీ పత్రికను మొదలు పెడుతున్నాం, మీరు మాతో మాట్లాడండి. జ్ఞానముతో నింపండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి. ఆత్మదేవ, మీ సంచారం మా మధ్య గావించండి, మా మనోనేత్రములు వెలిగించండి. యేసయ్యా, మా చేతులు పట్టుకొని నడిపించండి. మేము మీ బిడ్డలము, మీ కొరకే వచ్చాం. ఇదిగో యవనస్తులు, పాస్టర్స్, ఇవాంజలిస్టులు, స్త్రీలు మీ పాదం చెంత నేర్చుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాం. మాతో నేరుగా సూటిగా మాట్లాడి కొరింథీ పత్రికలోని విషయాలను తెలియచెప్పమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా విషయాలు చెప్తాను నేను. మొట్టమొదటిగా కొరింథీ అనే పట్టణం ఎక్కడుందో మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో కొరింథీ ఎక్కడుంది. కొరింథీ పత్రిక అంటున్నాం. అసలు ఈ కొరింథీ పత్రిక ఎక్కడుంది? ఈ కొరింథీ పత్రికను ఎవరు రాశారు? ఈ కొరింథీ సంఘాన్ని కట్టింది ఎవరు? ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే పత్రికలో ఉన్నటువంటి 16 అధ్యాయాలను అర్థం చేసుకోవడం కష్టం. ఈ కొరింథీ సంఘము లేక పట్టణము 2 సముద్రాల మధ్య ఉంది. చెప్పండి అందరూ. 2 సముద్రాల మధ్య ఉంది. అంటే 2 ఓడరేవుల మధ్య ఉంది.
జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎక్కడ దొరకవు మీకు, మీరు వెతుక్కున్నా దొరకవు. ఇంత కష్టపడ్డ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, ఆరోగ్యం బాగలేకపోయినా. ఒక టౌన్షిప్ కి 2 సముద్రాలు ఉండడం, ఒకదానికి ఒకటే ఉండడం మనకు తెలుసు. విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, చీరాల కావచ్చు, ఒక సముద్రం ఉంటుంది, బంగాళాఖాతం. కానీ ఒక పట్టణానికి 2 సముద్రాలు ఉండడం అనేది జియోలాజికల్ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు దట్ టౌన్షిప్. 2 సముద్రాలు. ఒక సముద్రం పేరు లోనియన్, LONION. రెండవ సముద్రం పేరు ఏజియన్, AEGEAN, ఏజియన్. 2 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక మహాపట్టణం కొరింథీ. ఈ కొరింథీ గ్రీసు దేశమునకు సంబంధించిందని చెప్పవచ్చు. అనగా గ్రీసు దేశములో ఒక ముఖ్య నగరం అని చెప్పవచ్చు. మనకి గ్రీసు దేశం తెలుసు, గ్రీకుల రాజైన అలెగ్జాండ్రియా అంటాం, ఫిలిప్ అంటాం, ఏవేవో అంటాం. దానికి దగ్గరలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఒక పట్టణము కొరింథీ. ఆ తర్వాత కొరింథీ కొండపైన ఎపఫ్రాటిస్, EPHOFO, ప్రాటిస్, PRATIS, ఎపఫ్రాటిస్ అనే ఒక దేవత ఆ కొండపైన. ఏ కొండపైన అసలైంది మర్చిపోతారని కదా నేను రిపీట్ చేసింది. కొరింథీ కొండపైన ఎపఫ్రాటిస్ అనే దేవత కొలువై నిలవై ఉండి, ఎంతవరకు మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవతల గురించి చెప్పుకుంటున్నాం, కానీ ప్రపంచమంతా ఉన్నాయి దేవతలు. మనకి తెలియక మనం అనుకుంటూ ఉంటుంటాం, మనమే బావిలో కప్ప ఇదే లోకం అనుకుంటుందే, అలా ఉంటాం మనం చాలా వరకు. అందుకే బైబిల్ స్టడీస్ మోర్ రిక్వైర్డ్ అంటాను నేను. మీరు నమ్ముతారో నమ్మరు, కొరింథీ పట్టణాల గురించి తెలుసుకోవడానికే 3-4 నెలలు నేను తీసుకునేవాడిని. అవసరం అంటే ఎందుకో నాకు అవసరం అనిపించేది. తండ్రి నాకు ఇచ్చినటువంటి యాంగ్జైటీస్ జీల్. సహజంగా బైబిల్ స్టూడెంట్ కొరింథీ పట్టణం ఉన్నది, క్రీస్తు శకం 55లో ఆయన ఎఫెసు అనే పట్టణంలో నుంచి పౌలు గారు రాసేశారు, మీరు చూసేశారు, మొదటి అధ్యాయము. నో, ఇట్స్ నాట్ బైబిల్ స్టడీ. అసలు కొరింథీ ఎక్కడుందో మనకే తెలియదు. అది ఇండియాలో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, యూరోప్లో ఉందా, ఎక్కడుంది? అయితే ఈ ఎపఫ్రాటిస్ అనే దేవతకున్న ఇంపార్టెన్స్ ఏమిటంటే, అక్కడికి పోయి వీళ్ళు వ్యభిచారం చేయాలట. ఏం చేయాలి చెప్పరేమండి? వ్యభిచారం చేస్తే మంచిది. ఏమిటి మంచిది? వాళ్ళకి తెలిసిన మంచిది ఏదో ఉంది. మీకు మాట చెప్తాను. నేను 1975లో రామగుండంలో ఉండేవాడిని. 1975లో రామగుండంలో నేను క్లార్క్గా పనిచేస్తున్న రోజుల్లో అక్కడ ఒక యాలాల తీర్థం అని జరిగిద్ది, ఇప్పటికీ జరుగుతుంది. ఏంటి అది పేరు? యాలాల. మంతెనికి దగ్గరలో పివి నరసింహారావు గారి నేటివ్ ప్లేస్ అది. దానికి దగ్గరలో 3 రోజులు గోదావరికి ఆనుకొని ఉంటుంది యాలాల గుట్ట అని. దాని మీద చాలా వైభవంగా జరిగిస్తారు 3 రోజులు. 75లో నేను పోయానండి. మారు మనసు లేనోడిగా ఉన్నమాట చెప్తున్నాను. పోయి నరకాన్ని చూసి వచ్చాను. ఎందుకు పోయామో తెలియదు, ఒక 4 పోయాం మేము. అందులో వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నరకం. అటువంటి దేవతే ఈ దేవత.
అక్కడ కూడా ఎందుకు వస్తున్నారు ఏమిటో చూద్దామని వెళితే నాకేమైతే అర్థం కాలేదు. ఆ గుట్ట పైన ఒక చిన్న ఊట ఉంది. ఆ ఊటను బట్టి అక్కడ దేవత ఉందని అనుకుంటూ ఉంటారు ఇప్పటికీ యాలాల గుట్ట దగ్గర. అలానే ఈ గాడెస్ కూడా వ్యభిచార సంబంధమైన ప్రవృత్తి కలిగిన కొన్ని ఏర్పాట్లు. అది ఎక్కడ జరుగుతుంది చెప్పాలి. కొరింథీలో జరుగుతుంది. తర్వాత ఇంకొక పేరు ఉంది, అథేనా. నోట్ చేయండి, ATHENA, అథేనా. ఈ దేవత కూడా చాలా ఫేమస్. కొరింథీలో ఇద్దరు ఫేమస్ దేవతల పేర్లు చెప్పాను. ఎఫోప్రాటిస్ అనే ఒక దేవత, అథేనా అని ఇంకొక దేవత. ఈ అథేనా అనే దేవతను ఆరాధిస్తే తప్ప ఇక జీవితానికి మోక్షమే లేదని నమ్ముతారు వాళ్ళు కొరింథీయులు. ఈ పట్టణము ఏథెన్స్ నగరానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ పట్టణము? కొరింథీ పట్టణము. ఏథెన్స్ దేనికి రాజధాని? అది జస్ట్ 50 కిలోమీటర్స్ అనొచ్చు, 48 to 50 అనగా మనకు తల్లాడ ఎంత దూరమో, కొత్తగూడెం నుంచి భద్రాచలం ఎంత దూరమో అంత దూరంలోనే ఉంది కొరింథీ. అందుకే కొరింథీ అనేది గ్రీసు దేశములో ఒక ఇంపార్టెంట్ అయిన పట్టణం, ముఖ్య నగరం. అక్కడున్న జనాభా ఈ పత్రిక రాసే సమయానికి 4 లక్షల మంది. ఎంతండి? 4 lakhs. మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. కొత్తగూడెం జనాభా 2 లక్షలు, పాలవంత జనాభా 2 లక్షలు, కలిపితే 4 లక్షలు. కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. అనగా 2 టౌన్స్ ను కలుపుకుంటే జనాభా ఎంత ఉందో అంత జనాభా అక్కడ ఉంది. రఫ్గా చెప్పాను. ఈ 4 lakhs ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు ఎవరు? పౌలు గారు. ఎప్పుడు వెళ్ళారో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు వెళ్ళాడంటే అపోస్తుల కార్యములు మనం చదివి ఉండాలి. అందుకే బైబిల్ స్టడీని నెగ్లెక్ట్ చేయకండి. ఈ పౌలు గారు కొరింథీ సంఘాన్ని కట్టడానికి వెళ్ళింది అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో ఉంటుంది ఇతివృత్తాంతం. ఆయన వెళ్ళి పరిస్థితులు చూసినప్పుడు నేను చెప్పిన పరిస్థితులు ఆయన కనపడ్డాయి. ఎవరు? ఏతనాట, కొండ దేవతట. అసలు నేను ఏం చెప్పాలి ప్రభువా? ఏ సువార్త ప్రకటించాలి? ఏ విధంగా చెప్పాలి? దైవజనుల యొక్క ప్రార్థనలు అలా ఉంటాయి. హౌ టు ఎక్స్ప్రెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనుకొక టాస్క్ అయిపోయింది. వెళ్ళడానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలి కానీ ఓపిక లేక అడగలేకపోతున్నాను. పౌలు గారు చేసిన ఏ జర్నీ ఇది? సెకండ్ జర్నీ. 2వ ప్రయాణములో ఈయన కొరింథీ దగ్గరికి వచ్చాడు. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెల్. అప్పుడు అక్కడ ఒక 2 దొరికారు ఈయనకి. ఇద్దరు. ఇప్పుడు నేను పాలమంచ రావడానికి నాకు ఒక 4-5 దొరికారు. రవి, అడవిగట్ల సురేష్, ప్రభుదాస్ గారు, కాటయ్య బాబు గారు తదితరులు. ఆ సపోర్టే నేను 4 సంవత్సరాలు రావడానికి జరిగింది.
ఒక ఇద్దరు వ్యక్తులే కనపడ్డారు కొరింథీలో. అసలే అన్య దేవతలతో వ్యభిచార మత్తులో తాగి తందనాలాడుతూ జీవిస్తున్న పట్టణములో, 2 సముద్రాల మధ్య ఉన్నటువంటి రేవు లాంటి పట్టణములో, ఇక కొదవలేనటువంటి మత్తులో ఉన్నటువంటి పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కనపడ్డారు. వాళ్ళు కూడా సాదరంగా ఆహ్వానించారు, నన్ను హక్కున చేర్చుకున్నట్టుగా. రండి బ్రదర్, రండి, ప్లీజ్ కమ్. అప్పుడే పరిచయం అయ్యాడు. ఈయన దగ్గర డబ్బులేమి లేవు. వాళ్ళతో పాటు ఈయన కూడా డేరాలు కుట్టి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఉంటుంది, తర్వాత చదవండి. డేరాలు కుట్టుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుంటూ సేవ మొదలు పెట్టాడు. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను వచ్చానంటే దిగే లోపల చేయి చాపడమే కదా. ఏమైందండి, ఇంకా నాకు రాలేదు. ఆలోచించండి. మీరు కూడా ఒకనాడు పెద్ద ప్రీచర్స్ అవుతారు, స్కాలర్స్ అవుతారు. ఆలోచించండి. డెవలప్ గుడ్ థింగ్స్. ఏమి రాకమునిపై ఏదో చేద్దామని కాదు, కష్టపడ్డాడు. అదే మాట ఎప్పుడు పౌలు గారు చూడండి, మీరు 14 పత్రికల్లో, నేను కష్టపడి సంపాదించి సేవ చేశానే తప్ప ఎవరి మీద ఆనుకొని నేను సేవ చేయలేదు. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది, ఇప్పటికీ ఎప్పటికీ చనిపోయేంత వరకు కూడా. హల్లెలూయా. తండ్రి ఇస్తాడండి. ఎన్ని డబ్బులు కావాలి నీకు? ఎంత కావాలి? ఏం చేసుకుంటావు? ఆయన ఏం చేయాలని తప్పటాయిస్తూ, పౌలు గారికి ఉన్న ఒక మంచి లక్షణం నేను ఇందాక చెప్పాను, బాగా చదువుతాడు. బాగా చెప్పరేమండి, అందరు నోరు చెప్పండి, ప్రార్థిస్తాడు. అదే పని చేశాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏం చేశాడు, చదవండి. నాకేమీ వినపడటం లేదు, 2 సౌండ్లు వినపడుతున్నాయి అటు ఇటు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోమ్మా, నువ్వు కూడా ఒకటి పెట్టుకో తల్లి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. చూశారా, 4 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. నువ్వు అనుకుంటున్నట్టుగా వాళ్ళు అన్యులు, వాళ్ళకేం తెలియదు కనుక వాళ్ళు ఏమి ఈ జీవితాన్ని జీవిస్తున్నారేమో కానీ, నువ్వు వెళ్ళు, నువ్వు బోధించు, నువ్వు ప్రకటించు. తండ్రి మాట్లాడాడు. నిజమైన దైవజనులు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు బయలుదేరాడు ఇక, విత్ ది సపోర్ట్ ఆఫ్ అకులా, ప్రిస్కిల్లా. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? చదవండి, అక్కడనే ఉంది. 1.5 year ఉన్నాడు. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. చూశారా, 1.5 year ఊరు కాని ఊరిలో, ఎవరు లేని చోట, ఏమీ లేని చోట పని చేసుకుంటూ 18 నెలలు సేవ చేశాడు. అప్పుడు కట్టబడింది ఆ సంఘం. నేను 48 నెలలు సేవ చేశాను. ఇప్పటికీ మారు మనసు పేర్లు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు లేరు. నేను అనేది ఏమిటంటే, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎక్కడనో ఏదో మిస్కనెక్షన్ జరుగుతుంది. మీరు ఎన్ని వైర్లన్నా వేయండి, కనెక్షన్స్ కరెక్ట్ లేకపోతే పవర్ సప్లై రాదు. అలానే ఏదో మనలో ఎక్కడనో ఏదో లోపం ఉండి అది కనెక్ట్ కాలేకపోతుంది దేవునికి. 18 నెలలు ఉండి ఇదే పౌలు సిరియాలోని అంత్యోకయలో ఒకే 1 సంవత్సరం చేశాడు. అపోస్తుల కార్యములు
11వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆశ్చర్యంగా లేదా? 1 సంవత్సరంలో క్రైస్తవుని చేయగలిగారు. నాకు ఇవే గుర్తుకొస్తుంటాయి. వాళ్ళు అన్యులు నమ్ముతారు, అదే వచ్చింది ఇప్పుడు. మనము ముదురు కంకలం నమ్మం. మనకు వాళ్ళకు ఉన్న తేడా అది. మన ముదురు కంకలం నమ్మం, వాళ్ళు అన్యులు. అందుకే చూడండి, సేవ ఎక్కడ జరుగుతుందంటే మన మధ్య ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, మొన్న రవి గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఎంతగా మరిపేడ బంగ్లాలకు మేము వెళ్ళాం, మన సంఘం అంతా వెళ్ళింది. అక్కడ చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఆల్మోస్ట్ అందరూ అన్యులే. వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, ఎస్ మై గాడ్ ఇస్ రియల్, గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, హిస్ నేమ్ ఇస్ జీసస్, ఆయన మేము నమ్ముకున్నాము, మేము దీవించబడ్డాము, మీరు మారండి అని ఓపెన్ గా చెప్తున్నారు. చూసారా? ఆ మాటలకు అందరూ వచ్చిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. మరి మన దగ్గర, మా తాత కూడా పాస్టరేనండి, మరి నీ సంగతి ఏంటి? మిస్కనెక్షన్, రాంగ్ కనెక్షన్స్ ఎక్కడనో టిక్కలు అవుతున్నాయి. వాటిని సరి చేసుకోవాలి మనం. ఇలా ఎంతకాలం ఉన్నా అంతేనండి. ఒకే సంవత్సరంలో క్రైస్తవుని చేయగలిగాడు, 1.5 years కొరింథీ సంఘాన్ని కట్టగలిగాడు. అటువంటి సంఘంలోనికి మనమే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆ సంఘంలోనికి మనం వెళుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులు ఎక్కువగా ఉంటే సువార్త ఈజీనండి. ప్రాబ్లం వల్ల మన దగ్గర ఉన్న కొందరు వచ్చి అది ఏంటంటే అడిగి కరెక్ట్ గా తెలుసుకొని వెళ్ళిపోతారు. కానీ మిడిమిడి జ్ఞానంతో వచ్చే వాళ్ళకి నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చెప్పింది నువ్వు చెప్తేనే కరెక్ట్ అని వెళ్తాడు, కానీ నువ్వు చెప్పేదాన్ని సరి చేసుకోడు. ఎందుకని? మనకున్న దౌర్భాగ్య స్థితి అది. కనీసం ఆలోచించమన్నా ఆలోచించరు. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, థింక్ థ్రైస్. దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ వేరు, జ్ఞానము వేరు, విజ్డమ్ వేరు. విజ్డమ్ ఈజ్ అప్లైడ్ థింగ్ టు ది నాలెడ్జ్. జ్ఞానం ఉన్నంత మాత్రాన వివేకం లేకపోతే శూన్యము, వివేకం ఉన్నంత మాత్రాన జ్ఞానము లేకపోయినా శూన్యమే. ఇవి రెండు అవసరమే. ఈ రెండు కలిగిన వాడే నిజమైన దైవజనుడు. డెవలప్ అవ్వండి. ఏముందండి ఇందులో? మనం ఏమన్నా కష్టపడి రాశామా? కాదే. చాలా మంది నా పరువు పోయింది. ఏం పరువు పోద్ది? మనం రాసింది కాదు కదా పరువు పోవడానికి. నేర్చుకుంటున్నాం. వీఆర్ స్టూడెంట్స్. పౌలు గారే అన్నారు 1 కొరింథీ పత్రిక 15:8 నేను చాలా చిన్నవాణ్ణి అంటాడు. చాలా చిన్నవాణ్ణి అంటాడు. చదవగలరా? చూశారా? వెరీ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అపోస్తులందరిలో తక్కువ వాడునని. అంత తగ్గించుకునేవాడు ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారండి? పాప నువ్వు ఇటను కూర్చొని మైక్ తీసుకోమ్మా. ఇవి చాలా అవసరం. ఈ మాటలు అవసరం. ఇది బైబిల్ స్టడీ. రిపిటేషన్ చేయాలి మనం. నేను చాలా చిన్నవాడిని, నాకు సరిగ్గా ఇంకా ఏమీ తెలవదు అంటున్నాడు. కొరింథీ పత్రికలోనే నేను చెప్పింది, ఎక్కడో కాదు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ వెల్. మీకు జ్ఞానం ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, దాన్ని ట్రిమ్ చేయండి. సత్యాన్వేషణే బైబిల్ స్టడీ అంటాను నేను. మీకు డౌట్స్ వస్తే ఫోన్ చేసి అడగండి, తెలుసుకోండి. తెలుసుకున్న దాన్ని నోట్ చేయండి. ఇప్పుడు ఎందుకు ఈ కొరింథీ పత్రికకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, ఇక్కడ ఈయన చాలా కొత్త సబ్జెక్ట్ చెప్పాడు. అర్థమవుతుందా మీకు? ఇంతవరకు ఎవరూ చెప్పనటువంటి సబ్జెక్ట్స్ ని ఆయనే చెప్తున్నాడు.
కొత్త సబ్జెక్ట్స్, కొత్త విషయాలు, పొంగొత్త విషయాలు అనొచ్చు. ఓ కొరింథీయులారా, నేను చెప్పుతున్నాను వినండి అని ప్రార్థన చేసి ఆత్మపూర్ణుడై చెప్పిన విషయాలన్నీ కూడా ఒక మూట గడితే 16 అధ్యాయాల కొరింథీ పత్రిక బయటకు వస్తుంది. ఇప్పుడు వీటిని మనం ధ్యానించడానికి అంత కృషి మనము చేయాలి. ఏదో గడగడ 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 ఒక పద్యంలాగా చదువుకుంటే రాదు. ఈ పత్రికను ఎప్పుడు రాశానని చెప్పాను? 55. నిజానికి రోమా పత్రిక రాసింది 56లో. ఈ పత్రికే ముందుండాలి. 2వ కొరింథీ పత్రిక కూడా ముందే ఉండాలి. 2:55లోనే రాశాడు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి ఎందుకు 56లో రాసిన రోమ పత్రికను ముందు ఉంచాడంటే ఒక ఆర్డర్ని పట్టుకొస్తున్నాడు మనకి లింకప్ చేయడానికి. రోమ పత్రిక చదివితే మారు మనసు అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో, బాప్తిస్మం అంటే ఏమిటో, మన పాప క్రియలు ఏమిటో, పాప స్థితి ఏమిటో ఇవన్నీ తెలుస్తాయి. అందుకు దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు పరిశుద్ధాత్మతో. అలా మారిన మనము ఎలా బలపడాలి, ఏ విధంగా నీవు ఏది చెయ్యొచ్చు, వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్ అనేది తెలియచెప్పడానికి ఈ కొరింథీ పత్రికను కొంచెం వెనక్కి పెట్టాడు కదండి. నాకు తెలిసి 16 వారాలు, వారానికి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించగలిగితే ధన్యులమని చెప్తాను. ఈరోజు చూడండి, మొన్న వచ్చిన వాడు కొందరు మిస్ అయ్యారు. యవనస్తులే, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, వేరే పనులు ఉండుండొచ్చు. ఎవరు చెప్పాలి వాళ్ళకి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బైబిల్ స్టడీ 4 సంవత్సరాలైనా తెలుసుకోలేకపోతున్నాం. దొరకదండి, మీరే ఒకరోజు చెప్తారు. సువార్తలు అందరూ మన మధ్యలో అందరు నిష్ణాతులు ఉన్నారు సువార్తలు చెప్పడంలో, అద్భుతంగా చెప్పగలరు. బైబిల్ స్టడీ అనేది ఒక తీగ మీద నడవడం. ఎఫెసు పట్టణంలో నుండి క్రీస్తు శకము 55 పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నారు. అసలు కొరింథీ సంఘమే ఒక మొండి సంఘం. పోనీ ఎఫెసు ఏమన్నా మంచిదా అంటే ఇంతకంటే అది మరీ మొండి సంఘం. ఇంకా కొరింథీ కొంచెం నయమేమో ఎఫెసు మీద కంపేర్ చేస్తే. చెబితే కనీసం వినేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎఫెసులో మృగాలే, కరవడమే, మీదబడి రక్కడము, కొట్టడమే. 1 కొరింథీ పత్రిక అనుకుంటా చూడండి, 15వ అధ్యాయము 32వ వచనం చదువుతారా? మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఏంటంటే మృగాలు అంట. ఎఫెసులో మృగాలతో పోరాడుతూ పత్రిక రాస్తున్నాడు, మనశ్శాంతి లేని స్థితిలో. అటువంటి మొండి వారిని మార్చాలనే దృక్పథంతో ఉన్నవాడు పౌలు. నాకు కూడా ఇదే సంఘం వైకేపీలో ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకునేలా చెయ్యాలనేది నా తపన, పౌలు గారిలా అని. కానీ అమ్మో, మనమేం తక్కువ వాళ్ళమా? మారు మనసు బాప్తిస్మాలు లేకుండానే బల్ల ఆరాధనకు వచ్చేవాళ్ళని నేను చూస్తున్నాను. మీ హృదయాన్ని పరీక్షించుకోండి. దెన్ దెర్ ఇస్ నో సాల్వేషన్. బల్ల ఆరాధనలు వచ్చి కూర్చుంటున్నారు. ఆ మాటలను కూడా 1 కొరింథీలోనే అన్నాడు పౌలు గారు, 11వ అధ్యాయం 27, 28లో.
మిమ్ములను మీరు విమర్శించుకోండి వైల్ కమింగ్ టు ది హోలీ సాక్రమెంట్. అద్భుతమైన పుస్తకం అంటూ నాకు తెలిస్తే కొరింథీ. మీరు ఎలా చదవాలో తెలుసా? ఇక నేను చెప్తున్నాను. ఇది కొంచెం తగ్గిన సమస్య. సందీప్ మొదలుపెట్టింది, సౌండ్ రీకో అవుతుంది. మీరు ఎలా చదువుతారో ఇక నేను మీకే చెప్తున్నాను. కాలమ్మ బాగానే ఉంది, మీకే వదిలేస్తున్నాను. బ్రైట్ అండ్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు ఎదగండి. నిజానికి పౌలు గారు కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడు. ఎన్నండి చెప్పాలి? 4 రాశాడు. అందులో 2 వచ్చాయి, 2 రాలా. ఎన్ని పత్రికలు రాశాడు? ఎన్ని వచ్చాయి? 2 రాలేదు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని గబగబ చదవండి. 5:9. జారులతో సాంగత్యము చేయవద్దని 1 కొరింథీ 5:9 చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. చూసారా? ఇప్పుడే రాస్తున్నాడు కదా అనుకుంటున్నాం మనం. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటాం ఇది చదివినప్పుడు? ఈయన ఇప్పుడే పత్రిక రాస్తూ నేను ముందే రాశాను అంటున్నాడు. జారులతో సాంగత్యము చేయవద్దని. జారులు అంటే వ్యభిచారులు. ఎందుకంటే అక్కడ నేను చెప్పాను, ఏతనా అనే దేవత, వీళ్ళందరూ ఉండి వ్యభిచారం చేస్తూ వ్యభిచార ప్రవృత్తిగా జీవిస్తూ, ఇప్పుడు కాదండి, నాకు తెలిసి జాడ్యం 6000 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తుందండి ఈ వ్యభిచారం తగలబడ. భలే వాడుకుంటున్నారండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, ముసలోళ్ళు, ముతకలు. ఆ పత్రిక రాలా, ఈ పత్రిక వచ్చింది. 2వ పత్రిక వచ్చింది. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమనుందో చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి రాయున్నది. ఇది శుభమని చెప్పు రాయున్నది అనే ఈ 2వ పత్రిక అఫీషియల్ గా 1 పత్రిక మనకు అందింది. ఇక 3వ పత్రిక 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండవలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. చూసారా? ఎప్పుడు రాశాడు? ఈ పత్రిక అంటే ముందే రాశాడు. ఇది యాక్చువల్ గా ఎన్నో పత్రిక చెప్పరేమండి? 3వ పత్రిక అండి. మంచిగా నోట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒకసారి ధ్యానించండి. రాశాను. మరి 4వ పత్రిక అఫీషియల్ గా ఎప్పుడు వచ్చింది మీకు తెలుసు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఇదిగో నేను మీకు ఉత్తరము రాయిస్తున్నాను. కనుక 4 పత్రికలలో 2 రాలేదు, 2 వచ్చాయి. 4వ పత్రిక అనగా 2వ కొరింథీ పత్రిక నిజంగా మీరు హృదయం పెట్టి చదివితే పౌలు గారు హృదయము, మనం కూడా ఏడుస్తాం. నేనైతే చాలాసార్లు దుఃఖించాను. అందులో మనలో ఉన్నటువంటి చాలా దైవజనులతో తండ్రి మాట్లాడతాడు. లెక్క చేయరాయన అసలు కొరింథీ సంఘము లెక్క చేయలేదు. ఎందుకు పనికి మానవాడు, ఎందుకు పనికిరాడని కూడా క్రిటిసైజ్ చేశాడు. మృగములతో పోరాడుతున్న నేను
ఏమైనా కానీ అక్కడనే ఉంటాను, అక్కడనే కార్యానుకూల సమయము వచ్చేంత వరకు సువార్తను ప్రకటిస్తాను. కానీ నేను ఎఫెసును వదిలిపెట్టను అంటాడు 1 కొరింథీ 16:9. చదవండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక. చూసారా, కార్యానుకూల సమయం అయితే నాకున్నదని దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు. కానీ ఎదిరించే వాళ్ళైతే ఎక్కువగానే ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు, విన్నట్టుగా నటించేవారు ఉన్నారు. అయినా నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే సేవ చేస్తానని మొండికేసుకొని పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడు ఎవరండి? మరి మనం ఏం చేస్తున్నామండి? మన సంఘాలను ఎంతవరకు కడుతున్నామండి? దులిపేసుకొని డ్యూటీలా కట్టుకొని వెళ్ళిపోతున్నామా? చెప్పండి. పరిచర్య అంటే డ్యూటీ అనుకుంటున్నారా? పదమూడవ వచనంలోనే అంటాడు, 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుడి. చూడండి ఏమంటున్నాడు, నేనైతే కష్టపడుతున్నాను, మీరు అలానే ఉండండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారు. ఈ 3 విషయాలు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఓ ఇవాంజలిస్టులారా. వినని వెనుకపోని, డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్. పౌరుషంగా చేయండి. నేనున్నాను కదా మీకు. అవి మీరు నమ్మాలి, అంతే. నమ్మాలి. నా యేసయ్య నాకున్నాడు అనే మాట నీ హృదయంలో రానంత వరకు నీకు మిస్కనెక్షనే. దేర్ ఇస్ నో కనెక్షన్ టు ది పవర్. మీకును నాకును కనెక్షన్ తెగిపోయింది అంటున్నాడు కదా యెషయా గ్రంథం 59:1-2 కనెక్షన్ తెగిపోయి ఉంది, సరి చేసుకోండి. ఇప్పుడు అసలైన విషయాలు చెప్తున్నాను, కొంచెం నోట్ చేసుకోండి. ఈయన ఈ 16 అధ్యాయాల్లో ఈ పత్రికలో ఒక 7 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. అవి చెప్తున్నాను, నోట్ చేయండి. నంబర్ 1, ఆయన మొట్టమొదటిగా ఖండించింది తప్పుడు బోధలు, తప్పుడు పరిచర్య. తప్పుడు బోధలు తప్పుడు పరిచర్య అని పెట్టండి. అది ఆనాటి నుండి నేటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది సృష్టించేది సాధారణుడు. చెప్పండి, నంబర్ 1 ఏంటి? మళ్ళీ చెప్పండి. దీనికి 4 అధ్యాయాలు కేటాయించాడు. 1, 2, 3, 4. ఇప్పుడు మీరు చూడండి, 4 అధ్యాయాలు మీరు చదివితే ఎక్కడ తప్పుడు బోధలు వచ్చాయి, ఎక్కడ తప్పుడు పరిచర్యలు నడుస్తున్నాయో మీకు అర్థమైంది. చిన్న ఎగ్జాంపుల్ వదిలి ముందుకెళ్తాను. 1వ అధ్యాయం 12వ వచనంలోనే అంటాడు, ఇదిగో నేను కేఫా వాడను, అపొల్లో వాడను, క్రీస్తు వాడను. వదిలేండి, చదవలేదు అని సంఘాలు కట్టుకున్నారు కదా. అపొల్లో వాడట, కేఫా వాడట, క్రీస్తు వాడట, ఇంకొక వాడట అని ఇప్పుడు లేవా? ఇప్పుడు 6,000 అఫీషియల్ చర్చెస్ ఆర్ దేర్ యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ ఇన్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ ఫ్రంట్ లైన్ చర్చెస్. 6,000 రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా పేర్లు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, రికార్డు కూడా అవుతుంది. జెహోవా విట్నెస్, ఫ్రంట్ లైన్ చర్చెస్, సిఎస్ఐ, సిఎన్ఐ, లూథరన్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, బ్రెదరన్, అవిగాక పెంటెకోస్టల్ చర్చెస్, అందులోనూ 10 గుంపులు ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ మోమన్స్, చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ సాల్వేషన్ ఆర్మీ, అన్ని డాక్టర్స్. యేసయ్య ఎందరు యేసయ్యలు వచ్చి ఇన్ని సంఘాలకే రక్తం చిందించలేవు. ఒకే యేసయ్య రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము
క్రింద కట్టబడిన సంఘాలే మనం. పాల్వంతులో ఒక 60 సంఘాలు ఉన్నాయి. 60 సంఘాలకు ఒక్కొక్క యేసయ్య వేరుగేమి లేడు, ఒకే ఒక్క యేసయ్య. ఎక్కడ చెప్పినా అదే యేసయ్య. కానీ ఈ సంఘానికి ఆ సంఘానికి పడి చావదే. ఎందుకని అని మొదలుపెట్టాడు. నేను కాదు. ఈ మాటలన్నీ యేసయ్య అన్నయ్యే అక్కడ రికార్డ్ చేయబడినవి. క్రీస్తు విభాగింపబడి ఉన్నాడా? లేడే. మనం ఇంతగా విడిపోయి ఆ సంఘము బట్టిది, ఈ సంఘము బట్టిది, నా సంఘము గట్టిది, తెల్ల బట్టలు వేసుకోండి, నల్ల బట్టలు వేసుకోండి, కాషాయ వస్త్రాలు ధరించండి, టోపీ పెట్టుకోండి, ఒక క్యాప్ పెట్టుకోండి. ఏంటి అన్ని? యేసయ్య క్యాప్ను చూడటం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు పౌలు గారు, యేసయ్య నరులు వేషమును చూడటం. నువ్వు తెల్ల షర్ట్ వేసుకున్నావా, నల్ల షర్ట్ వేసుకున్నావా, బ్లూ వేసుకున్నావా, పచ్చడి వేసుకున్నావా చూడటం. నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా చూడటం. నీ తలపైన ఆయన రక్తపు బొట్టు ఉన్నదా లేదా అనేది చూస్తాడు. ఆర్ యు హ్యావింగ్ సాల్వేషన్? రక్షణ ఉన్నదా? అది చెప్తున్నాడు. ఏ సంఘములో అయినా కూర్చోండి, ఎవరైనా చెప్పనివ్వండి, ఆ సంఘములో రక్షణ, మారు మనసు, బాప్తిస్మం వచ్చిందా? వెళ్దాం. అవి వదిలిపెట్టి ఎక్కడనో మెహబోషతు కుంటివాడు, ఆయన కుంటివాడు అయితే నేనేం చేయాలి? ఆ రోజంతా ఇక మెహబోషతు గురించి చెప్పి వెళ్ళిపోతే నేనేం చెప్పినట్టు, మీరేం నేర్చుకున్నట్టు? మీరు 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ లో ఏ పుస్తకంలో కూడా మారు మనసు, బాప్తిస్మము లేకుండగా లేదు. 4 సువార్తలలో కూడా బాప్తిస్మము, మారు మనసు లేకుండగా ముగింపబడలేదు. యేసయ్య ఏ సువార్తలో కూడా ఇవే మాట్లాడాడు. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ అండ్ ట్రై టు ఎంటర్ ఇన్ టు ది బ్యాప్టిజం. అవి మనం పట్టించుకోం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాదు, అందరూ అనండి ఆ మాటను. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడరు. ఇది చాలాసార్లు మనకి కంఠో పాఠంకున్న రిఫరెన్స్ మనలో చాలా దైవజనులు చెప్తారు. కానీ ఇంగ్లీష్ వర్షన్ ఏముంది? అది చూడగలరు చూడండి. కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, NLT కానీ, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కానీ. Jesus answered and said unto them, చూడండి, జీసస్ ఆన్సర్డ్ సెడ్ అంటు దెమ్, వెరీలీ వెరీలీ. ఈ ముక్కలు ఏదేంటి తెలుగులో? వెరలి వెరలి అనే మాట లేదేంటండి? వెరలి వెరలి అంటే ఇదిగో నా నోట జాలు వాడుతున్న మాటకున్న స్పష్టతనే అక్కడ హీబ్రూ లాంగ్వేజ్ లో వర్ణించాడు. గ్రీక్ లో ఒక ట్రాన్స్లేట్ అయింది. కింగ్ జేమ్స్ వర్షన్ లాక్కున్నాడు. మరి NLTలోకి వచ్చేసరికి ట్రూలీ ట్రూలీ అన్నాడు. మన తెలుగులోకి వచ్చేసరికి అది లేదు. అందుకే మన ఒక కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం చూడరు, అంతే అయిపోయింది. అక్కడ నేను నిజమే చెప్పుతున్నాను, నిజం చెప్పుతున్నాను. వెన్ దెర్ ఇస్ నో సాల్వేషన్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈవెన్ నాట్ ఎంటరింగ్. వెళ్ళడం కాదు, అసలు చూడవు. ఇది సత్యము. అందుకే మనలో విజ్ఞులతో కలిగిన వాళ్ళు, చదువుకున్న పిల్లలు కనీసం అప్పుడు కాస్త అందులో కట్టుబడి వెళ్ళండి. ఇదే లోకం కాదండి బాబు, ఇది లోకం కాదు. నేను 70 సార్లు చదివా, 40 సార్లు చదివా. నాకు కూడా మీరు శాలువా కప్పొచ్చు, అర్హత లేదు. 5వ వచనం చదవండి, తెలుగులో చదవండి. 5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని
దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ నిశ్చయముగా చెప్పుతున్నాను. నీటి మూలముగా ఆత్మ నంబర్ మూలముగా. 1, ఆత్మ మూలముగా నేనిచ్చే గిఫ్ట్. ఈ రెండు మీరు ఎంటర్ అయితేనే పరలోక రాజ్యానికి వెళతారు కదా. ఇంగ్లీష్ వెర్షన్ జీసస్ ఆన్సర్డ్, వెరీలీ వెరీలీ. మళ్ళీ ఏమంటున్నాడు? జస్ట్ 2 verses లోనే ఏమంటున్నాడు? వెరెల్లి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ ట్రాన్స్లేషన్ నిశ్చయముగా, అసలైతే ఏంటి? నిశ్చయముగా అనేది వెరెల్లి కంటే కొంచెము బ్రీఫ్డ్ గా ఇచ్చినటువంటి అర్థము, పర్యాయ పదము, సిననమ్స్ అనొచ్చు తెలుగులో. బట్ ఇట్స్ నాట్ ట్రూ ట్రాన్స్లేషన్. నిశ్చయముగా కాదు, వెరలి అనగా నేను ఏదైతే పలుకుతున్నానో అది నిత్యములు సత్యములు అని అర్థం. మన తెలుగులో పండితులు 30 మంది ట్రాన్స్లేట్ చేశారు, కేరళైట్స్ అండ్ తమిళియన్స్ కలిసి. వాళ్ళు మంచి పదజాలాన్ని వాడారు మనకు అర్థం అవ్వడానికి. కానీ ప్రభువు పలికిన మాటలను మనం ఇక్కడ ఏం చేసాము? రేషనింగ్గా వాడుతున్నాం. వెరలి నిజమే చెప్తున్నాను, ట్రూలీ. ఇంకా మీరు ఎన్ఎల్టీలో చూస్తే ట్రూలీ వెరలి. అవే మాటలు ఇక్కడ మీరు రూట్ తప్పి. అందుకే మంచి చర్చెస్ని ఎన్నుకోండి. ఇప్పుడు మనకు ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే ఖమ్మంలో ఏ హాస్పిటల్ పోవాలండి అని అడగమా? హైదరాబాద్ పరిగెత్తి కూడా వెంటనే ఏ హాస్పిటల్ కనపడితే హాస్పిటల్ దూరం కదా. అపోలో బాగుంటుందా, స్టార్ బాగుంటుందా, కేర్ బాగుంటుందా, ఇంకేదైనా బాగుంటుందా అని ఆలోచిస్తాం కదా. అట్లనే వాక్యాన్ని కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది విని రూటు తప్పకుండా మంచి వాక్యము ఎంతవరకు మనము కాన్సన్ట్రేట్ చేయాలో అంతవరకు చేయాలి. నేను కూడా ప్రతిసాటికి పరిగెత్తేవాడిని. మారు మనసు పొందిన కొత్తలో 98, 99, 2000లో అందరిది వినేవాడిని. ఒక సిఎస్ఐలను కూర్చుంటే అయిపోదాను. యోబు గారు చెప్తున్నారు పెడతాను, ఏసన్న గారు వచ్చారు పెడతాను, డీజెస్ గారు చెప్పారు పెడతాను, అరుణ్ రాజు గారు చెప్పారు పెడతాను. వింటాం, కానీ విన్నది విన్నట్టుగా లోపలికి దూర్చుకోండి. బైబిల్ చదవాలి. అందులో ఎవరు దగ్గరగా పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పౌలు గారు అదే అన్నాడు. నంబర్ 1 ఏమిటండి? తప్పుడు బోధలు, తప్పుడు పరిచర్యలు. ఇంగ్లీష్లో ఎరోనస్ ప్రాక్టీస్ అంటారు, ఎరోనస్ టీచింగ్స్ అంటారు. ఇది 1 నుండి 4 అధ్యాయాలు చదవాలి. ఇక రెండవది కాముకత్వపు చర్యలు, సెక్సువల్ ఇమ్మొరాలిటీస్. కామకత్వపు చర్యలు, ఇంగ్లీష్లో సెక్సువల్ ఇమ్మొరాలిటీస్. దీనికి 2 అధ్యాయాలు కేటాయించాడు. 1:5, 1:6. చెప్పండి ఎన్ని అధ్యాయాలు? 2 అధ్యాయాలు. 1:5, ఇంకోటి 5 అధ్యాయులు. మీరు తర్వాత చదివితే సొంత తండ్రి భార్యనే వీడు ఉంచుకున్నాడట. ఇదట్టుంది చూడండి. తండ్రికి ఉపపత్ని, ఈయనకి ఉపపత్ని. దాన్నే జారత్వము అంటారు. అది పట్టుకున్నాడు, దాన్నే రాశాడు. 6వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో ఏమంటాడు? 6:9లో అక్కడ పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు, వ్యభిచారులైనను అదిగో అది దేవుని రాజ్యంకు వారసులు కానే. అది ఫస్ట్ వ్యభిచారము. మనలో చాలా మంది ఎందుకు పెళ్ళైన వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో నాకు అర్థం కాదు. పెళ్లి కానివాడి సంగతి పక్కకు ఉంచండి. ఒకవైపు భార్య ఉంటుంది, ఇంకొక వైపు ఒక ఉంపుడు గత్తె. అది షాన్. కొందరైతే ఈ వాడంతా నాదే అంటున్నారు. ఏంటో మరి.
ఎప్పుడు పచ్చడి చేసేస్తారు, ఊరకాయ పెడతారు. వాడంతా నాదే అట. అబ్బా, ఫస్ట్ నరకంలో పోయేది ఆ బ్యాచే. సరే, ఆరోగ్యానికి వచ్చినప్పుడు మనం పట్టుకుందాం దాన్ని. రెండవది ఏమిటి? సెక్సువల్ ఇమ్మొరాలిటీస్. చెప్పాలండి, మీరు చెప్తుంటే నేను కూర్చొని వినాలని నా కోరిక కూడా, కానీ తీరుస్తాడనుకుంటున్నాను. మూడవది పెళ్ళిళ్ళు, మ్యారేజెస్. మూడవది మ్యారేజెస్. ఇక ఈ రోజులలో పెళ్ళిళ్ళు గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. ఎవరిని ఎందుకు చేసుకుంటున్నారో, ఆ సంబంధం ఎవరు చూపిస్తున్నారో, ఇట్లా చూడటం పెళ్లి కొడుకుని బాగానే ఏంటి బాగుంది, ముఖమా, డ్రెస్సా, వాడు మ్యాన్లీ అపియరెన్సా, అంటూ మాట్లాడామా, బాగానే ఉంది, నాకు నచ్చాడండి, నాకు నచ్చాడు. ఇక వీడు పెళ్లి కూతురు చూసి 6 నెలలు కాకమునిపై పెద్ద యుద్ధాలు. మ్యారేజెస్ అనేది ఏమి చూడాలి, ఏది చూడకూడదు కూడా చెప్పింది ఆయనే. దానికి కూడా ఒక చాప్టర్నే కేటాయించాడు. దట్ ఈస్ 7th చాప్టర్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదిరిపోయేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినేవాళ్ళు ఉండాలి. కానీ ఇష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకోవడం, చివరికి ఆ పెళ్లి పెద్ద ఎవరు ఉంటారు కదా నాలాంటోడు, ఆ అమ్మాయి మంచిదేనండి చేసుకోండి అని పొరపాటున నేను అన్నా. పెళ్ళయింది. ఇక కోడలు పెట్టే టార్చర్ని తట్టుకోలేక వాడిని పట్టరమ్మంటున్నారు. ఎవరిని చెప్పరు, పెళ్లి పెద్దలు. వాడిని తెమ్మంటున్నారు. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు. ఒకడు అంటున్నాడు, ఆ పెళ్లి పెద్ద చచ్చిపోయాడు అంటే, చచ్చిపోతే పారబెట్టి తవ్వి వాడిని పట్టరా అంటున్నాడు. అంటే అంత టార్చర్ పెడుతుంది ఈవిడ. అందుకే ప్రభు, ఎటువంటి బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయో నేను చెప్పడానికి నాకు ఓపిక లేదు, కానీ 7వ అధ్యాయం చదవండి. ప్రభువు నందు వివాహము చేసుకున్న వాళ్ళని ఎంతమందికి అర్థమైందో ఇంగ్లీష్ వర్షన్ చూడండి దయచేసి బిడలారా. వివాహము ప్రభువునందు జరగాలి, నాట్ ఆన్ యువర్ ఓన్ డిజైర్. లేదా తీసుకెళ్లేవాడు ఎవరైనా మంచి దైవజన్ని తీసుకెళ్తే పర్వాలేదు, పిల్లిని పట్టుకొని పోతారా? వానికి వచ్చిన కమిషన్ వస్తే చాలు, ఏదైనా మంచిదే అంటాడు. తర్వాత ఉంటుంది మనకి చుక్కలు చూపిస్తారు అటు ఇటు. చెప్పండి ఇప్పుడు, ఇది ఎన్నోది? 3వది. 4వది విగ్రహమునకు పెట్టినవి తినువాటి విషయములు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీని మీద డిబేట్స్, బట్టలు చింపుకోవడాలు, గంటలు టైం వేస్ట్. ఎందుకండి? సింపుల్గా చెప్పొచ్చు. దీనికో పెద్ద టైం వేస్ట్, నేను డిబేట్ అక్కర్లేదు. దానికి అటు 20 మంది, ఇటు 10 మంది. విగ్రహమునకు పెట్టిన వాటిని లేక విగ్రహమునకు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా, ఇది చెప్పాడు. ఇది ఎన్నోది? దీనికి 8 నుంచి 10 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కేటాయించాడు. 8, 9, 10. 5వది ప్రార్థనా నియమావళి. చాలా ఇంపార్టెంట్. హౌ టు ప్రే ఇంగ్లీష్లో. అండ్ యువర్ కాండక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వర్షిప్. ఇందాక నేను అడవికట్ట సురేష్ గారితో బయట నేను మాట్లాడాను, ఈ విషయాన్ని మాట్లాడాను. ఒక 2 నిమిషాలే మాట్లాడాను. హౌ టు ప్రే, హౌ టు వర్షిప్ అనగా ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా స్తుతించాలి. రాయండి, హౌ టు ప్రే అండ్ హౌ టు వర్షిప్. దీనికి ఒక అధ్యాయం, 11వ అధ్యాయాన్ని కేటాయించాడు. అందులో స్త్రీల యొక్క నియమావళి ఉంది,
పురుషుల యొక్క ప్రార్థనా నియమావళి ఉంది, పరిశుద్ధ బల్లను గూర్చిన నియమావళి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదెన్నోది? 6వది ఆత్మవరములు. 6వది ఏంటండి? బా, దీని మీద నేను ఎంత చెప్పాలనుందో నా కోరిక. తండ్రి ఆరోగ్యాన్ని ఇస్తే. ఇప్పుడు లేదని తిరుగుతున్నారండి బాబు, వాళ్ళు దండాలు పెట్టాలండి ఫోటోలు. ఆత్మవరాలు లేవు బ్రదర్. బా, రీసెర్చ్ చేసినోడు కూడా అంటారు. 55లో ఆత్మవరములనే కొత్త సబ్జెక్ట్ని, కొత్త కాన్సెప్ట్ని రాస్తున్నాడు. అంతవరకు దాని గురించి చెప్పిన నాథుడే లేడు. ఆత్మవరములను గురించి ఇక్కడ, ఆత్మ ఫలముల గురించి గలతీ పత్రికలో, అనగా గలతీ పత్రిక రాసింది ఎప్పుడు ఎవరైనా చెప్పగలరా? 51లో గలతీ పత్రికలో ఆత్మ ఫలము గురించి కొత్త సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. ఆత్మ వరముల గురించి ఇక్కడ ఎత్తుకున్నాడు. కృపావరముల గురించి రోమా పత్రికలు ఎత్తుకున్నాడు. ఈయన కొత్త కొత్త విషయాలను మనకు చెబుతుంటే వాటిని అర్థం చేసుకోక, వాటిని పట్టించుకోక, లేవు స్ట్రైట్ ఆన్సర్స్. ఇక నేనేం చెప్పానండి? లేవు అంటున్నారంటే 12వ అధ్యాయాన్ని చింపి బైబిల్లోకి వెళ్ళి తీసే చదువుకోవాలి. ఇక చెప్పండి, ఇది ఎన్నోది? ఆత్మవరములు. దీనికి 3 అధ్యాయాలు ఉన్నాయి, 12, 13, 14. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే 3 అధ్యాయాలు ఆత్మ వరములను గురించే రాశాడు. ఇక దానిలో ఇప్పటికీ ఉన్నాయి. అన్య భాషలు ఉన్నాయా లేవా ఎందుకులేండి, మీకు తెలవంది ఏముంది, చెప్పి చెప్పి నాకే గొంతు తడి ఆరిపోతుంది. 3 అధ్యాయాలు. ఇది ఎన్నోది? ఇక 7వది రిజరెక్షన్, పునరుద్ధానము, పునరుద్ధాన స్థితి. ఇప్పటికే ఉన్నారు కదా. ఇక పునరుద్ధానం లేదు, పరలోకం లేదు, ఆ లోకం లేదు, ఈ లోకం లేదు, నరకం లేదు. యెహోవా విట్నెస్ పీపుల్. మరి ఏం చదువుతున్నారు? 15వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది పునరుద్ధానం ఎలా ఉంటుంది, పునరుద్ధానం ఎవరెవరికి ఉంది, పునరుద్ధానంలోకి ఎలా వెళ్ళగలము. ఇదంతా ఒక ఇంటికి, కొత్త ఇంటికి ఒక 15 or 20 స్టేర్స్ కలిగినటువంటి లేదా ఫ్లాట్స్ కలిగినటువంటి ఒక మంచి ఇంటికి వైరింగ్ చేసినట్టుగా ఉంటుంది. 66 పుస్తకాలు కూడా స్కార్లెట్ థ్రెడ్ మూవ్ అవుతుంది. మనం ఏ ఇంటికి ఆ ఇంటికి చేసుకొని ఇక్కడ పవర్ మొత్తం పొందనుకున్నాను. నో. ఏడవదేంటి? రిజరెక్షన్, పునరుద్ధాన స్థితి. ఎంత అద్భుతంగా చెప్పాలో అంత అద్భుతంగా చెప్పాడు. మరి ఎందుకు వచ్చాయండి సంఘాలు? వాళ్ళని అడగాలి. లేదు బ్రదర్, ఏం లేదు, పునరుద్ధానం లేదు. 15వ అధ్యాయం అర్థం కాలేదు. ఆత్మవరాలు లేవు బ్రదర్, 12, 13, 14 అర్థం కాలేదు. వ్యభిచారం చేయొచ్చు బ్రదర్, ఏథనాతో చేసినట్టుగా. 5వ అధ్యాయము 6వ అధ్యాయం చదవలేదు. కనుక 7 అంశాల పైన మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఉపోద్ఘాతమే. సమయం అయిపోయింది చూడండి. 8:30 అయింది. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడండి దయచేసి. రెండు చేతులు పైకెత్తండి.
ద వర్డ్స్, రిపీట్ ద వర్డ్స్. ఏ మాటలైతే మనం విన్నామో అవి ఎక్కువలాగా మన చెవులలో గింగుర్లు మనాలి. తప్పుడు బోధల్లో మునిగిపోయి ఉన్నాం. దయచేసి అందరూ కూడా చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, మేము తప్పుడు బోధల్లో ఉన్నాము తండ్రి, మమ్మల్ని కాపాడండి ప్రభువా. అన్నీ నమ్ముతున్నాము, మాకు తెలియదు కనుక, చదవలేకపోతున్నాము కనుక. కామకత్వపు చర్యలు కూడా మాలో తెలియక చేస్తున్నారు. తీర్పు వెలువడిన వెంటనే వీరికి ఎట్ట శ్రమలు పొందబోతున్నారో కూడా మీరు వివరించారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. పెళ్లిళ్ళు ఎలా చేసుకోవాలో మాకు తెలియదు. విగ్రహాలకు పెట్టింది తినొచ్చో తినకూడదు అని మీమాంసలో జీవిస్తున్నాము తండ్రి. ఆత్మవరముల విషయమై ఇంకా 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 అవి ఉన్నాయా లేవా? మీరు మాకిస్తారా ఇవ్వరా? మేము కేవలం బైబిల్ చదువుకొని చచ్చిపోవడమేనా? మా వల్ల ఏది కాదా? మేమేమి చేయలేమా? మా బ్రతుకులు ఇంతేనా అని పరితపించి ఏడుస్తున్న తరుణములో దైవజనుడి చేత ఆత్మ తండ్రి అనుగ్రహించినటువంటి 12, 13, 14 అధ్యాయాల్లో ఉన్నదని తెలుసుకున్నాము. యేసయ్య, ఏదో ఒక రోజు మేము చనిపోతామని తెలుసు. మాకంటూ ఒక పునరుద్ధాన స్థితిని మీరు ఏర్పాటు చేశారని, ఆ పునరుద్ధాన స్థితిలోనికి ఎలా వెళతామో, ఏ వరుసలో వెళతామో, ఏ క్రమములో వెళతామో వివరించినటువంటి పత్రికను మాకు నేర్పండి తండ్రి. అసలు మా జీవితాలే మాకు అర్థం కావటం లేదు. మేము ఎందుకు జీవిస్తున్నామో, ఏమి బోధిస్తున్నామో, ఏది ప్రకటిస్తున్నామో, ఏది వింటున్నామో మాకే తెలియదు ప్రభు. మాకు నేర్పండి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, అర్థం చేసుకోలేకపోతున్నాం. పరిశుద్ధాలయంలోనికి కష్టపడి వస్తున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. మా హృదయానికి గోచరము కావటం లేదు. విత్తబడిన వాక్యము సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. మరలా ఇంటికి వెళ్ళాక మేము చదవలేకపోతున్నాం. ఐక విచారములు వెంటాడుతున్నాయి, అనారోగ్యములు వెంటాడుతున్నాయి. జ్ఞానము కొరకు వెతికారు. 1 కొరింథీ పత్రికలోనే ఉంటుంది. యూదులు సూచన క్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. మాలో కూడా కొందరు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కానీ మరికొందరు సూచనల కొరకే చూస్తున్నారు. కానీ మీరు చెప్పిన మారు మనసు బాప్తిస్మము పరలోక రాజ్యమును మర్చిపోతున్నాం తండ్రి. వీటన్నిటిని వివరించండి. ఈ ఊపిరి మీది, ఈ శరీరము మీరు అమర్చారు. నా నడక, నా పడక, నా ఆలోచన మీకు తెలిసే ఉన్నది. విర్రవీగుతున్న మనస్సును నలిపివేయండి. సచ్చీలత కలిగినటువంటి మనస్సును అనుగ్రహించండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన బిడ్డలను యోగ్యులుగా పెంచుకోవాలి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానములు, తప్పుడు బోధలలోనికి వెళ్లకుండగా ఆత్మదేవా మీరే మమ్మలను కాచి కాపాడాలి. చుక్కానివై, మా ఆత్మకు లంగరువై, మా కాళ్లకు మీరే బంధాలు కలిగించి సత్య మార్గంలో, యథార్థ స్థితిలో అంతఃకరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా జీవించి మోసములు, కుచితములు ఎంతవరకు చేయగలము? కొంతవరకే. ఆ తర్వాత అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. అప్పుడు మీరు చెయ్యి వదిలివేస్తే ఒకే ఒక్క మాట, యేసయ్యా నన్ను వదిలిపెట్టావని ఏడ్చి సుఖమేమిటి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది.
ఏశావు రక్షణ పొందగోరి ఆ సమయము దొరకక విలపించి ఏడ్చి పోగొట్టుకున్నాడని మనము కూడా రక్షణ పొందక అనుకూల సమయంలో స్పందించక ఇంకా జీవిస్తున్న వారు మనలో ఉన్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. రెక్టిఫై యువర్ డీడ్స్. నీ ఆలోచనలను ప్రభు వైపుకు తిప్పండి. మీ క్రియలను ప్రభు వైపు తిప్పండి. ప్రభువా, నేను నీ బిడ్డను నాయన, నేను నీ బిడ్డను నాయన. అందరు నోరు చెప్పండి, నేను నీ బిడ్డను నాయన, నేను నీ బిడ్డను నాయన, నీ కుమార్తెను నాయన, నీ కుమారుడు నాయన. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నాయన. నాకు ఇచ్చిన కుటుంబముని ఎలా పెంచాలో తెలియదు నాయన, ఎలా పెంచాలో నేర్పండి నాయన. నన్ను మార్చండి నాయన, నన్ను మార్చు ప్రభువ. విశ్వాసతలోనికి నడిపించు ప్రభువ. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదముల చెంతకి చేర్చుకోండి ప్రభువ. సంఘ కాపర్లను, వారి కుటుంబమును, ఎగ్జిక్యూటివ్ బాడీ, మా మధ్యలోనికి నడిపించబడిన సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, యవనస్తులు, ఇవాంజలిస్టులు, పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి 60 చర్చెస్ మీ కార్యార్థమై ఉదయ కాలము నుండి ప్రార్థిస్తున్నారు. 41-42 degrees టెంపరేచర్ నడుస్తున్నప్పటికీ ఆయా సంఘాల్లో వాక్యమును పఠించిన దైవజనులు మీ సువార్తను ప్రకటించడం కొరకే పరిగెత్తిన పాదములను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సంఘమును బలోపేతము గావించండి. మమ్మలను, మా బిడ్డలను మీ పాదము చెంత ఉంచి మా చిన్ని ప్రార్థన చేర్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. బెనడిక్షన్. యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మనకు నిరంతరము తోడై ఉండును గాక. ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమే జయము, ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. హల్లెలూయా. లెట్ us say loudly, హల్లెలూయా.